కోవిడ్ అప్పుడు చూసింది కదా, ఏం కోటీశ్వరు కూడా పైసలు ఎక్కడ ఇవ్వండి. అది లాస్ట్కు చచ్చిపోతే జేసీబీతో శవలం పాతి పెట్టే పరిస్థితి వచ్చింది. అట్లా అసలు అనుకున్నావా? కాబట్టి ఉన్న రోజులు మంచిగా నవ్వుకుంటుండాలి, ఏడు ముఖం పెట్టి ఇవ్వలేదే, అవునా కదా? అసలు ఇప్పుడు 1 2 3 గట్టిగా పడాలి, కొట్టేట్టు కదా, నవ్వుకుంటే చెప్పండి కదా. 1 2 3 అసలు ఇప్పుడు మీరు గట్టి చెప్తారు కదా, మీరు గట్టిగా ఇప్పుడు ఇచ్చేది పోతుంది కదా, గట్టి చెప్తారు. 1 2 3 ట్రైన్ ఎటో పోయింది, ఇక్కడ ఎటో వీకింది. అదే మంచిగా 88 ఇంకో 24 ఎక్కువ ఎక్కువ ఇక 1 24 88 00 00 20 ఇది ఎప్పుడు గుర్తున్నారు. రాత్రి మీ ఇంట్లో మీ భార్యనో లేకపోతే మీ భర్తనో ఇంటికెళ్ళి లేవమ్మా అన్న, లేవు నాన్న అంటే 88 00 00 20 24 అంటారు అన్నారా? పొద్దున్న లేచినా కూడా పూజ చేసుకున్నప్పుడు దేవుడు మొక్కలే 88 00 00 20 24 మెంబర్షిప్ ఎక్కవాలి. కిరాణా షాప్ పోతే కూడా అన్న నీ మొబైల్ ఒకసారి 88 00 00 20 24 అనాలి. ఆ కిరాణా షాప్ కూడా మర్చిపోయి ఎంత లెక్క ఎన్ని పైసలు అంటే 88 00 00 20 24 చెప్పాలి, అంత చెప్పాలి. కానీ అప్పుడు మన బాగాలకు చెప్పారు గొప్ప ఉంటుంది. ఏడే పనులు 00 00 20 24 ఇది ఏడైనా కూడా. షాపింగ్ పోతే గోల్డ్ షాప్ పోతే మెంబర్షిప్ చేయించాలి, కిరాణా షాప్ పోతే మెంబర్షిప్ చెప్పాలి, పొద్దున పేపర్ వేసిన వస్తాడు మెంబర్షిప్ చేయించాలి, పాలు కోసం వస్తాడు మెంబర్షిప్ చేయించాలి. ఎవరు వస్తా కూడా మెంబర్షిప్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి, మన కుటుంబ సభ్యులు చేయించాలి. మన కుటుంబ సభ్యులు ఫస్ట్ అన్ని చేస్తాము, లాస్ట్ మనం చేయించాము. చేస్తావా? మనం మర్చిపోతాము. కరీంనగర్లో ఎంపీటీసీ ఓడిపోయాడు మా ఊరు కార్యకర్త, ఇంపార్టెంట్ కార్యకర్త ఆయన. ఎంపీటీసీ ఓడిపోయాడు, 2 ఓట్లతో ఓడిపోయాడు. 2 ఓట్లు ఎవరి అంటే లాస్ట్ మాట్లాడుతున్నా, కొంచెం వేరే మీటింగ్ అయితే ఉంటుంది, నాకు ఎమర్జెన్సీ మీటింగ్ వచ్చేది. 2 ఓట్లతో ఓడిపోయాడు ఆయన. ఎందుకు ఓడిపోయాడంటే ఎలక్షన్ బిజీ, మార్నింగ్ పోలింగ్ అవుతుంది కదా, పోలింగ్ అయిపోయాక సాయంత్రం రిజల్ట్స్ వచ్చినాయి, 2 ఓట్లతో ఓడిపోయాడు. ఓటు ఎవరెవరు తెలుసా? ఆయనే ఓటు వేసుకోవాలి. ఈయనతో పాటు వాళ్ళ నాన్న చెప్పుకున్నాడు, వాళ్ళ నాన్న ఓటేది, ఓడిపోయాడు. 2 ఓట్లు ఎంత ఇంపార్టెంటో అర్థం చేయండి. ప్రతి ఓటు ఇలా మెంబర్షిప్ కూడా గదే ఇంపార్టెంట్. వేరే జిల్లాకు మీ జిల్లాకు కాంపిటీషన్ అనుకోవాలి, పక్క జిల్లాలో 17,000 చేసిరు అనుకోవాలి, మీరు 2 మెంబర్షిప్ మీ ఇంట్లో తక్కువ వేసారు అనుకోండి, మీరే కథ తగ్గుతుంది. కాబట్టి ఇలా పోటీ. అసలు మీతోని కాదు, హైయెస్ట్ మెంబర్షిప్ మీతో కాదు అని నేను అంటున్నా. అవుతుందా? పక్కా. చలో ఇప్పుడు 21 డివిజన్ రంగన్నా అన్న, 21 డివిజన్లే, 21 డివిజన్ల 22 డివిజన్లు, 22 డివిజన్లు. ఈ 22 డివిజన్ల హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్నటువంటి డివిజన్ కు నేనే వచ్చి సన్మానం చేస్తా. నేనే వచ్చి సన్మానం చేస్తాను. డివిజన్ ప్రెసిడెంట్ కాదు, ఆ డివిజన్ ఉన్న ప్రతి కార్యకర్తకు సన్మానం చేస్తాను. వాళ్ళు 100 మందా, 200 మందా, 300 మందా, 500 మందికి నేనే వచ్చి మెంబర్షిప్ అంటే ఇక్కడ హైయెస్ట్ మెంబర్షిప్ కాదు, మొత్తం జిహెచ్ఎంసీలే హైయెస్ట్ మెంబర్షిప్ ఉండాలి. చేస్తాను రెడీయా అన్న? మీరు కార్పొరేటర్లు కావాలనుకుంటారు ఎవరన్నా? కావాలి చేస్తున్నాను, తక్కువ మంది ఇస్తుంది. నేను కార్పొరేటర్ను ఒక్కసారన్నా ఈసారి ప్రజాప్రతినిధి కావాలన్న. పొలిటీషియన్ అంటే పొలిటీషియనే, కనుక నాకెందుకే కార్పొరేటర్ను, నాకెందుకే ఎమ్మెల్యే అంటే వాళ్ళు వేస్ట్. ఒక్కసారన్నా ప్రతి పొలిటీషియన్ జీవితంలో ఒక్కసారన్నా ప్రజాప్రతినిధి కావాలి. అది వార్డు మెంబరా, బ్యాంకు డైరెక్టరా, సెలక్షన్స్లనా, సర్పంచా, ఎంపీటీసా, జెడ్పీటీసీయా, ఎంపీపీయా, కౌన్సిలరా, కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎంపీయా, ఏదైనా కావచ్చు. ఒక్కసారి ప్రజాపతి ఎమ్మెల్యే కంపల్సరీ ఏదైనా పోటీ చేయాలి. ఒక్కసారి ప్రజాపతి వాళ్ళకే గౌరవం ఉంటుందన్న. ఇప్పుడు ఎప్పుడన్నా మేము కార్పొరేటర్లు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్న వాళ్ళు చేస్తున్నారన్న. బట్ గ్రేట్ అన్న నిజంగా. మనం బయటికి వెళ్ళి అనుకోకూడదు, నువ్వు పోటీ చేస్తావు, నా పోటీ చేస్తావు, మనం బయటికి వెళ్ళి అనుకోకూడదు.
మళ్ళీ ఇదో లొల్లి మళ్ళా కార్పొరేట్ టికెట్ ఎవరికొస్తా తెలుసా అన్న